ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అపార్థం చేసుకోనంత వరకు ప్రతిదీ అర్థమవుతుంది. ఎవడు ఏంటో తెలీదు, కానీ శివ మాత్రం నిప్పు. ఆ నిప్పు రాత్రి చల్లబడి ఉంటుందేమో, వేడి రాజుకుని. మీరెన్ని చెప్పినా మీ పిల్ల మీద నాకు నమ్మకం లేదు. గంగ ఎట్టంటి తప్పు చెయ్యడం, నా మనవరాలు తప్పు చేస్తే మేమే ఒప్పుకోం. మాకు ఎంత నమ్మకం ఉండదో అర్థం చేసుకోండి. కావాలనంటే ఏ గుడి కన్నా పోయి ప్రమాణం చేయిద్దాం. ప్రమాణాలు వద్దండి, ఆడ డాక్టర్ని పిలిపించి మీ మనవరాలి కన్యత్వం ఉందో పోయిందో పరీక్షించండి, అప్పుడు నమ్ముతాం. ఒక్క నిమిషం డాక్టర్, దయచేసి తొందరపడకండి. మీరు తొందరపడ్డారేమోనని పరీక్ష బాబు. మాట జాగ్రత్త, 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 జాగ్రత్త. మాట మంచిగా రావాలి, లేదంటే వయసులో చిన్న పెద్ద చూడకుండా చెయ్యి చేసుకోవాల్సి వస్తుంది. ఏంటి, మా నాన్నని కొడతావా? శివపార్వతిని చేసుకునేది నువ్వు కాదు, నేను. పువ్వు వాడిపోతాదేమో అనే పూజకు పనికిరాదని పక్కన పడేస్తాం. అలాంటిది అమ్మాయిని ఎవడో వాడుకున్నాడంటే. నోరు మూయ్, ఇంకొక్క మాట మాట్లాడితే. నేను అన్న దాంట్లో తప్పేముంది? ఆడపిల్ల గురించి తప్పుగా మాట్లాడతావురా నిన్ను. బాబు, 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 అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య. వాడెలా మాట్లాడుతున్నాడో విన్నారుగా. మీ చెల్లెల్ని అలా అంటుంటే చూస్తూ ఊరుకుంటున్నారా? బావా, దయచేసి కోపడకు, గొడవలొద్దు బావా. బావా, ఒక్క నిమిషం ఓపిక పట్టు. నా గొంతు పట్టుకుంటావా? ఇంకొక్కసారి శివని ఏమైనా అన్నావనుకో, నీ నాలుక చీరేస్తా. బాంద్ బ్రదర్, నీ గొడవలు కొట్లాటలతో కూడినటువంటి కళ్యాణపు హడావిడి వెరీ నైస్. ప్రదీప్, ఇదంతా చూసి చప్పట్లు కొట్టడానికి వచ్చావా? లేదు పిన్ని, తమ్ముడు విజయ్ పెళ్లి కోసమే నేను వచ్చాను. అక్షింతలు వేద్దామని వచ్చాను, కానీ సిచ్యుయేషన్ ఇలా ఉంటుందని ముందే ఎక్స్పెక్ట్ చేశాను. డాక్టర్ అమ్మా, నా మనవరాలు కన్యో కాదోనని వాళ్లకు అనుమానంగా ఉండాది. పరీక్ష చేసి పైసలు తీసుకుని పో. పెళ్లి తంతు మొదలు పెట్టాలా? ఈ పరీక్ష జరగనివ్వను.
శివపార్వతి ఒంటి మీద డాక్టర్నే కాదు, ఆ దేవుణ్ణి కూడా చెయ్యి వెయ్యనివ్వను. నెల్లూరుకెళ్ళిన వాళ్ళు ఎలా తిరిగొచ్చారో ఏంటో అని ఒకసారి పరీక్ష చేయండి అంటే శివాలెత్తిపోతున్నాడు ఈ గంగా. సారీ గంగా, నీ ఆవేశానికి అర్థం ఉండొచ్చు, కానీ నువ్వు చేసిన పనులకి అందరికీ అనుమానం ఉండనే ఉంటుంది కదా. నేనేం చేశాను? నువ్వేం చేశావో నేను చూపిస్తాను కదా ఆ ప్రూఫ్. చూడండి తిరుపతి అత్తయ్య, వరదరాజులు అంకుల్ చూడండి, చావండి బామ్మ చూడండి, మా బాబాయ్, మా తమ్ముడు, మా పిన్ని అందరూ చూడొచ్చు వీళ్ళిద్దరి రొమాంటిక్ ఫోటోలు. రే ఇవి ముందు నువ్వు చూడాలరా, చూడు చూడు. బావ చేతి వేళ్ళకి గాయమైందన్నయ్య. ఏమైందన్నయ్య? ఏం కాలేదమ్మా, నాకేం కాలేదని చెప్తున్నాను కదా. నొప్పి కూడా ఏం లేదు. శివనే కట్టుకట్టింది. ఆ గాయం చేసింది కూడా నేనే బావా. తప్పు నాదే. కుడి చేత్తో నువ్వు తినలేకపోతే అందుకే నేను తినిపించాను. ఆ బుల్లెట్ నువ్వు నడపలేకపోతే నేను నడిపాను. సహాయం చేస్తే ఇంకేదో చేశానన్న దురుద్దేశంతో ఫోటోలు తీసి పబ్లిసిటీ చేసేవాళ్ళని ఏమనాలో నాకు తెలియడం లేదు. శివపార్వతి, నువ్వు నన్నేమనుకున్నా పర్వాలేదు, కానీ నేను ఒకటి చెప్పనా, కుడి చేత్తో తినలేకపోతే ఎడమ చేత్తో తినాలి. పోనీ ఆ ఎడమ చేత్తో తినడం ఇష్టం లేకపోతే స్పూన్తోనైనా తినే ప్రయత్నం చేయాలి. అంతేగాని తినిపించుకుంటూ బాగా దగ్గరగా వచ్చి నోట్లో దోశ పెడుతూ మా వాడికి ఆశ పెడుతూ చివరికి పరీక్ష పెడితే ఒప్పుకోనంటే ఎలా చెప్పు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.